చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది వ్యూ. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తాను చూడండి. మహేష్ బాబు గారి 7 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏఎంబి మాల్ ఇంకోటి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది మీకు కింద కూడా ఏ విధంగా ఉంటుందో నేను కిందికి వెళ్ళి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ ఇయర్ కేటీఆర్ గారు ఓపెన్ చేసిన స్టీల్ బ్రిడ్జ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్స్ హోమ్ మినిస్టర్ లేట్ నాయిని నరసింహారెడ్డి గారి పేరు పైన ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. అయితే ఈ ఫ్లైఓవర్ నుంచి మనకు చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ విద్యానగర్ నుంచి మనం ఇందిరా పార్క్ రూట్ అంటే అక్కడ లోయర్ ట్యాంక్ బండ్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కింద చూస్తే మనకు మహేష్ బాబు గారి 7 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏఎంబి మాల్ ఇంకోటి ఇక్కడ ఓపెన్ అవుతుంది, అది కనిపిస్తుంది. ఇది మీకు కింద కూడా ఏ విధంగా ఉంటుందో నేను కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు సుదర్శన్ దేవి ఈ థియేటర్స్ కూడా కనిపిస్తాయి. ఇదంతా సుదర్శన్ థియేటర్ చూడండి. ఆ కింద మొత్తం అక్కడ విశ్వక్సేన్ మూవీ నడుస్తుంది, అక్కడ కట్అవుట్ వేశారు. ఇప్పుడు మనకు లక్ ఏంటంటే కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది కదా, ఇందిరా పార్క్ నుంచి అంటే లోయర్ ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి మనం ఇప్పుడు అటు సైడ్ నుంచి ఆ రూట్లో వస్తే మనకి ఎన్టీఆర్ గ్రౌండ్లో ఆ కోటి దీపోత్సవం సెట్ కూడా మనకి కనిపిస్తుంది. పెద్ద శివుని స్టాచ్యూ కూడా పెట్టారు. చూద్దాం అది కూడా వ్యూ ఎట్లా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అయితే మీరు అక్కడ గమనిస్తున్నట్లయితే మీకు లైట్గా కొంచెం ఫాగి ఉంది కాబట్టి కొంచెం కనిపించకపోవచ్చు. అది సెక్రటేరియట్ మనది, కొత్తగా కేసీఆర్ గారు ఓపెన్ చేశారు కదా, అది సెక్రటేరియట్. సో ఇది ఇందిరా పార్క్ గైస్. ఇది ఇప్పుడు దీని నుంచి మళ్ళీ మనం ఇప్పుడు వచ్చినాం లెఫ్ట్లో కదా, మళ్ళీ ఇప్పుడు మనం ఇటు నుంచి లెఫ్ట్లో వెళ్ళాలి. అంటే ఇప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ విద్యానగర్ సైడ్ వెళ్దాం. ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతుంటేనే మనకు లెఫ్ట్ సైడ్లో ఇందిరా పార్క్ ఉంటుంది. మనం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో కోటి దీపోత్సవ కార్యక్రమం కనిపిస్తుంది. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ కూడా చేస్తే మనకు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. ఇప్పుడు చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది వ్యూ. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇది మొత్తం మనకి కోటి దీపోత్సవ కార్యక్రమం. ఇది ఇంకా నైట్ టైంలో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఈవినింగ్ టైంలో వచ్చాం కాబట్టి మీకు ఈ విధంగా వ్యూ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా అదేవిధంగా మనం ఇటు నుంచి ఇంకా ముందుకు వెళ్ళామంటే మనకి కింద ఆర్టీసీ క్రాస్ రోడ్ కనిపిస్తుంది. అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. ఇంకా అదేవిధంగా బవార్చి మనకి ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది, అది నేను కిందికి వెళ్ళి చూపిస్తాను. ఇది మొత్తం సంధ్య థియేటర్. చూసారు ఇక్కడ కట్అవుట్స్ కూడా వేశారు కొన్ని మూవీస్వి. ఇది మొత్తం సంధ్య థియేటర్ చూడండి. మనం ఇప్పుడు మొత్తం ఫ్లైఓవర్ దిగేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏఎంబి మల్టీప్లెక్స్ స్క్రీన్ చూపిస్తాను మీకు. సో ఇది గైస్, మనం ఇందాక ఈ ఫ్లైఓవర్ పై నుంచి పైనకి వెళ్ళాము. ఇప్పుడు మనం కింద నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు కింద నుంచి వెళ్ళిన తర్వాత మనకి ముందు బవార్చి కూడా ఉంటుంది, నేను చూపిస్తాను. ఇది బవార్చి. ఇది వచ్చి సంధ్య థియేటర్. ఇప్పుడు మనం పైనుంచి చూసాం కదా, ఇది ఇప్పుడు కింది వ్యూ. ఇది మీకు ఇంకా కొంచెం ముందుకెళ్ళి లిఫ్ట్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మనం పైనుంచి ఏఎంబి మల్టీ స్క్రీన్ ఓపెన్ అవుతుందని చెప్పాం కదా, 7 మల్టీ స్క్రీన్ అని చెప్పి. ఇప్పుడు ఇది అదే మొన్ననే కొత్తగా మాంగళ్య ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ సూన్ ఇది కూడా. ఇంక ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఓడియన్, ఇది కూడా కొత్త మల్టీప్లెక్స్ ఓపెన్ అవుతుంది ఆర్టీసీ క్రాస్ రోడ్లో. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.